తిరుమల ఏడుకొండలు, వాటి వెనుక పరమార్థం ఏమిటి? మనలోని 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండల పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడా కూడా ఒక రహస్యం ఉంటుంది. తిరుమల 7 కొండలు, వాటి పేర్లు: 1 వృషభాద్రి, 2 వృషాద్రి, 3 గరుడాద్రి, 4 అంజనాద్రి, 5 శేషాద్రి, 6 వెంకటాద్రి, 7 నారాయణాద్రి. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలు మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి, 3 పాదాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణం, వేదమే ప్రమాణం. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. 2 వృషాద్రి అంటే ధర్మం. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు, నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దానివల్ల ఇహంలోను పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చేయడమే వృషాద్రిని ఎక్కడం. 3 గరుడాద్రి అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి: పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేనివాడు భగవానుడు. భగవ ఐశ్వర్య, బలం, వీర్య, తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండం అయినవాడు. ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు, హేయ గుణ రహితుడు. అటువంటి భగవానుని జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. 4 అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు, ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు. 5 శేషాద్రి. ప్రపంచమంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి క్రోధం ఉండదు, వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు తుల్య నిందా స్తుతిర్ మౌని శ్లోకం చెప్పారు. తాను కాకుండా ఇంకొకటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకున్న వాడికి భయం ఉండదు. ఎప్పుడు ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం. 6 వెంకటాద్రి. వేం పాపం, కట తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనపడతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం. 7 నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటాచల తిరుమల శ్రీనివాసుని మనసారా కొలవడం అంటే నభూతో నభవిష్యత్. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.